ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశ్చర్యాన్ని కలిగించిందని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. గత ప్రభుత్వంలో ఏపీ స్టేట్ అప్పులు పుట్టని స్థితిలోకి వెళ్లిపోయిందన్న చంద్రబాబు ఈ బడ్జెట్లో 70,000 కోట్ల అప్పులు తెస్తామని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ 9 నెలల కాలంలో చేసిన ఏపీ ప్రభుత్వం 80,000 కోట్ల అప్పుల డబ్బులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఆశ్చర్యం వేసింది. 2020 అంచనాలకు 2020 విజన్ 2020కే అసలు మీరు ఒక పేపర్ ప్రజెంట్ చేసి ఉండాల్సింది. విజన్ 2020లో మీరు ఏం చెప్పారు, ఏం సాధించారన్న అంశాన్ని. మరి అప్పులే పుట్టని రాష్ట్రానికి 70,000 కోట్ల రూపాయల పైగా అప్పులు తెస్తామని ఏ విధంగా చెప్పగలిగారు? ఎవరు అప్పులు ఇస్తామని చెప్పారు మీకు? ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టవని ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, దేశంలో ఎక్కడ మనకంటే అధములు లేరని చెప్పారు కదా మీరు. మరి అప్పులు ఏ విధంగా తెద్దామనుకున్నారు ఒకసారి చెప్పాలా? ఇలా అప్పులు పుడితే మీరు చెప్పిన మాట అబద్ధం అవుతుంది కదా. ఈ 9 నెలల కాలంలో చేసిన ఒక 80,000 కోట్ల అప్పులకి ఎట్లా వచ్చాయో కూడా చెప్పాలా. కనీసం జగన్ రెడ్డి గారు ఆ చేసిన అప్పులకి ఆ బటన్లు నొక్కుతూ బీదల్ని, సాదల్ని, ముసలి వాళ్ళని ఆదుకుంటూ వచ్చారు. మీరు తెచ్చిన అప్పులు ఏమైనా ఇప్పుడు కూడా దిక్కులేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. ఇట్లా అబద్ధాలతో మొదలుపెట్టడం వల్ల నాకు ఏమనిపించిందంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన మాటలు, సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తారో ఆ విధంగానే బడ్జెట్ పేరు మీద మీరు మరొక్కసారి మభ్యపుచ్చుతారు.